తెలంగాణలో చారిత్రకమైన ఘట్టాలు అయితే కొన్ని జరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మావోయిస్ట్‌కి సంబంధించి ఆ పార్టీ లొంగుబాట్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా తెలంగాణనే బేస్ చేసుకొని జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలైన దేవ్‌జీ గావచ్చు, రాజిరెడ్డి గావచ్చు వీళ్ళకి సంబంధించి గూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వారితో పాటు పలువురు అగ్రనేతలను గూడా ఇటు లొంగిపోయిన నేపథ్యం కనబడతా ఉంది. వాళ్ళని గూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గూడా కలవడం అయితే జరిగింది. వాళ్ళ ఏదైతే రాజకీయ భవిష్యత్తులో అంటే రాజకీయంగా ముందుకొస్తామని వాళ్ళు చెప్పిర్రు. ఆ అంశాలపైన వాళ్ళు మాట్లాడుకున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరో ఘట్టం అయితే ఆవిష్కృతమైతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇటు అగ్రనేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీని రేపు మావోయిస్ట్ పార్టీ మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే దేవ్‌జీ గావచ్చు, అటు మల్లా రాజిరెడ్డి గావచ్చు. వీళ్ళిద్దరు గూడా రాహుల్ గాంధీని అయితే రేపు కలవబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈ ప్రతిపాదికలైతే పెట్టారు. మేము రాహుల్ గాంధీని కలవాలి అన్నట్టుగా వీళ్ళు ప్రతిపాదిక పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. మరి అదే మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సరే కల్పిస్తామన్న నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీని కూడా కోరినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏదైతే వికారాబాద్ డీసీసీ అధ్యక్షన జరిగే సమావేశాలు ఏదైతే ఉందో దానిలో హాజరు కాబోతా ఉన్నారో ఆ సమయం అంటే ఆ సమావేశం అనంతరము మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలుగా ఉన్న అటు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిని కలిసే అవకాశాలైతే కనబడతా ఉంది. వీళ్ళ యొక్క కలయిక కూడా దేశం మొత్తం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అపోజిషన్‌లో ఉంది పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి అగ్రనేతని ఈరోజు మావోయిస్ట్‌కి సంబంధించిన ఎక్స్ మావోయిస్ట్‌గా ఉన్న అగ్రనేతలైతే మరి కలుస్తా ఉన్నారు. ఏ అంశం పైన మాట్లాడుకుంటా ఉన్నారు. ఏ అంశం మీద మాట్లాడకపోతాను. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి 2 పార్టీలకు కూడా చాలా భేదాలైతే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాళ్ళ యొక్క రాజకీయ కోణం వేరు, వీళ్ళ యొక్క అంశాలు వేరు. ప్రజల సేవలనుకుంటా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఎళ్తా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ అసలు వ్యతిరేకంగా అసలు ఉండకూడదు అనే విధంగా అటు బీజేపీ వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతతోని ఏం చర్చించనున్నారు? దేశ భవిష్యత్తు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతా ఉన్నారు? ఏం మాట్లాడతారనేది గూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. రేపు వికారాబాద్‌లో మాజీ మావోయిస్ట్‌గా ఉన్న దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వీళ్ళిద్దరైతే అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీనైతే కలవబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దేవ్‌జీ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వాదనలు గూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఏదైతే సోషల్ మీడియాలో గూడా చాలా వరకు దేవ్‌జీ ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్నట్టుగా ఇటు కామెంట్ రూపంలో సోషల్ మీడియా కొంచెం హల్చలైతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని గూడా కలవడం దీనికి మరింత బలం చేకూర్చే విధంగా ఉంది అన్నట్టుగా ఇటు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరొక వైపు మావోయిస్ట్‌కి సంబంధించిన నేతలు ఆసన్న ఎవరైతే ఉన్నారో ఆసన్న గూడా అక్టోబర్‌లో లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. గత సంవత్సరం అక్టోబర్‌లో లొంగిపోయారు అనే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నారు. తనతో పాటు పలువురు అగ్రనేతలు గూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 120 మంది అయితే అక్కడ లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని గూడా నిన్న అసెంబ్లీకి తీసుకెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తీసుకెళ్ళి అక్కడున్న ఏవైతే రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల గురించి, రాజ్యాంగంలో ఉన్న అంశాల గురించి అక్కడున్న అధికారులు వాళ్ళకి వివరించడం అయితే జరిగింది. ఏదైతే గన్ను పట్టుకొని రాజ్యాంగంలో అన్నీ సాధించుకోవచ్చనే భావజాలంలో ఉన్న ఆసన్న లాంటి ఎవరైతే మావోయిస్టులు ఎవరైతే ఎక్స్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం యొక్క విలువ తెలిసే విధంగా అక్కడ వాళ్ళ యొక్క ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన అసెంబ్లీలో ఏమున్నాయి? ఏంది? ఎలా జరుగుతాయి? ఇది బడ్జెట్ అంశాలు ఎలా ఉంటాయి? అనే అన్నిటిపైన గూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నాలు గూడా చేసినట్టు గూడా తెలుస్తా ఈ అంశం మీద ఛత్తీస్‌గఢ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న విజయ్ శర్మ గూడా మాట్లాడుతూ చాలా పరిణామం అనుకుంటా తను గూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ప్రజల కోసం తప్పిస్తా ఉన్నారో, ఏవైతే చట్టం పరిధిలో, న్యాయ పరిమిదో ఏవైతే రాజ్యాంగం కల్పించిన వాటిని ఉల్లంఘించకుండా ముందుకొస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఏదైతే మళ్ళీ మావోయిస్టు భావజాలాలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తామంటే వాళ్ళకి మళ్ళీ చట్టపరమైన చర్యలుంటాయన్నట్టుగా హెచ్చరించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవైపు అటు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అసెంబ్లీలో వెళ్లి అదంతా చూడడం ఒక ఎత్తైతే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో రేపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అంటే లొంగిపోయిన దేవ్‌జీ గావచ్చు, మల్లా రాజిరెడ్డి గావచ్చు వీళ్ళు గూడా రాహుల్ గాంధీని కలుస్తూ ఉన్న పరిస్థితిలో మరొక హాట్ టాపిక్‌గా మారిందని గూడా చెప్పుకోవచ్చు. రేపు వికారాబాద్‌లో ఏదైతే డీసీసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీని కలిసే ఆలోచనలో ఉన్నారు. దానికి అధికారులు గూడా మొత్తం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది.